గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 30వ తారీఖు నవంబర్ 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ 2025 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేషంగా కనపడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి, వ్యసనాలకి దూరంగా ఉండాలి. షేర్లోను ట్రేడింగ్లోను డబ్బులు పెడితే నష్టపోతారు. ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకునే మీరు వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక ప్రాణ స్నేహితులతోటి అనవసరమైన తగాదాలు, లావాదేవీలు జరిపితే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి స్నేహితులనే కదా అని చెప్పేసి అప్పులు తీసుకోవడాలు కూడా మంచిది కాదు. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే లేదా మంచిగా సౌమ్యంగా మాట్లాడకపోతే గొడవలు పెరిగిపోతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించుకునే వారితోటే గొడవలు కనపడతాయి. ఇంట్లో వాళ్ళతోటి, భార్యాభర్తల మధ్య, పిల్లలతోటి, కుటుంబ సభ్యులతోటి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ప్రయాణం చెయ్యకండి. రాత్రి ప్రయాణాలు వాయిదా వేయండి. మద్యపానం సేవించి వాహనాలు నడపకండి. సెల్ ఫోన్లు చూస్తూ కూడా వాహనాలు నడపకండి. సీట్ బెల్ట్, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి వ్యసనాలకి, చెడు స్నేహితులకి, జోదానికి, బెట్టింగ్లకి, స్కాములకి, షేర్స్కి దూరంగా ఉండాలి. కొంతమంది ద్రోహులని చెప్పి కూడా నమ్మి మోసపోవడం, నమ్మక ద్రోహాలు గురవడం జరిగే అవకాశం ఉన్నాయి. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, అప్పులు ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి. కొత్తగా అప్పులు పెద్దగా చేయకండి అత్యవసరమైతే తప్ప. స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యామోహాలకి దూరంగా ఉండాలి. అతి కోపం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం, మనసు పాడయ్యే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అలాగే పెట్టుబడులకి తగ్గ లాభాలు కనపడటం లేదు. కాబట్టి ఓర్పు సహనంతో వ్యవహరించాలి. అలాగే వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. అలాగే రుణ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టడం, గతంలో చేసిన రుణాలు తీర్చలేకపోవడం, స్త్రీ వ్యామోహాలు, వివాహేతర సంబంధాల ప్రభావం కనపడుతోంది. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని చేసే తప్పుల వల్ల నష్టాలు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాలు, దాడులు, కొన్ని రకాల ఐటీ దాడులు లాంటివి జరిగే అవకాశాలు, విజిలెన్స్ దాడులు ఇబ్బందులు పెడతాయి. నోరు జారడం వల్ల గొడవలు కనపడతాయి. జాగ్రత్త. అనవసరమైన కోరికలకు పెరిగిపోవడం వల్ల చిన్న వస్తువులు, అలాగే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, యంత్ర పరికరాలు, వాహనాలు కొనుగోలు చేయడానికి అప్పులు చేయవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవై పెరిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామాలు చేయడం, ఏదైనా చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఒకసారి టెస్టులు చేయించుకోవడం మంచిది. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. పెట్టుబడుల విషయంలో తప్పుడు పెట్టుబడులు కనపడుతున్నాయి. పొలాలు, స్థలాలు, భూములు, గృహాలు కొనేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు మార్చేటప్పుడు జాగ్రత్త. బంగారం కూడా క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు ఇరుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన ప్రమాదాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతోంది. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు పెరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు, భార్యాభర్తల మధ్య కూడా గొడవలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే సమయానికి నిద్ర లేకపోవడం, సమయానికి తినలేకపోవడం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, బయట ఆహారాలు తినడం, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య కూడా అనవసరమైన చికాకులు, ఇంట్లో సమస్యలు పెరిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలాగే టైం వేస్ట్గా పనులు కనపడుతున్నాయి. అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనమాట. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా చెడు స్నేహితుల వల్ల, చెడు వ్యసనాల వల్ల, సెల్ ఫోన్ వ్యామోహాల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల ఏకాగ్రత లోపించే అవకాశము, చదువు పట్ల టార్గెట్ రీచ్ అవ్వలేని పరిస్థితులు కనపడుతున్నాయి. ఉద్యోగులకి అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఉద్యోగపరంగా ఆటంకాలు, మెంటల్ టెన్షన్లు బాగా పెరిగిపోయే అవకాశాలు, శ్రమకు తగ్గ గుర్తింపు, ఎదుగుదల, గ్రోతు లేదు, కనపడటం లేని పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలు, కుటుంబంలో చికాకులు, మానసిక అశాంతి, విరక్తి ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, ప్రేమించిన వ్యక్తులకు దూరం అవ్వడము, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి, వడ్డీ తగ్గడ వ్యాపారస్తులందరూ కూడా అంతంత మాత్రమే లాభాలు కనపడుతున్నాయి. మిగతా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని, ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితే కనపడుతోంది. అయితే మానసికపరమైనటువంటి రుగ్మతలు కానీ, బాధలు కానీ చాలా శాతం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉంటూ ఇతరులని, కుటుంబ సభ్యుల్ని కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆరోగ్యం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. జాగ్రత్త. ఇక వ్యాయామం చేద్దామన్నా కూడా కుదరని పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెట్టండి. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం, లేదా ప్రేమ వ్యవహారాలు, లేదా ఇష్టమైన వ్యక్తులతో కలవడం కనపడుతోంది. అయితే మిమ్మల్ని మోసం చేసేవారికి మాత్రం సరైన గుణపాఠం చెప్తారని చెప్పచ్చు. ఎదుటివారు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. దైవభక్తి పెరుగుతుంది. పూజలు, కార్యక్రమాలు, నోముల్లో పాల్గొంటారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనసులో ఉండేటటువంటి
కష్టాలు సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ పంచుకునే అవకాశం కనపడుతోంది. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది. సహనంతో అన్ని పనులు చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా నిద్రపోరు. అంతలా పట్టుదలగా చేస్తారు. విదేశీ ప్రయత్నాలు కూడా చక్కగా లాభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఆగిపోయిన ఎదరకు వెళతాయి. వివాహ సంబంధాలు కుదురుతాయి. పిల్లలకు సంబంధించి చదువులకు సంబంధించి వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. పిల్లలకు మీకు మధ్య అనుబంధం బాగా ఏర్పడుతుంది. ప్రేమ కుదురుతుంది. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్యాభర్తలు కూడా సంతోషంగా కాపురాన్ని చేయగలుగుతారు. జీవన ప్రణాళికలు వేసుకోగలుగుతారు. శారీరక కోరికలు తీర్చుకుంటారు. ఆదాయపరంగా వృద్ధి కనపడుతోంది. అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. అప్పులు ఇచ్చినా అప్పులు తీసుకున్నా కూడా సమస్యలుగా ఉంటాయి. కాబట్టి రుణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాలు లాంటివి పరిష్కారాలు అవుతాయి. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి అని చెప్పొచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే అవకాశం మీకు ఈ వారం రాబోతోంది. మానసికంగా కూడా సున్నితమైన మనస్తత్వంతో అందరినీ ప్రేమిస్తారు. అయితే షేర్లోను ట్రేడింగ్లోనూ డబ్బులు పెట్టడం వల్ల నష్టపోతారు. కాబట్టి ఒక్కసారి జాతకం చూపించుకుని బలంగా ఉంటేనే పెట్టుబడులు పెట్టండి. ప్రేమించిన వాళ్ళని, కుటుంబ సభ్యులని సంతోషపెట్టడానికి బాగా ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలుగుతారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ గుర్తింపుతో పాటుగా ఉద్యోగాభివృద్ధి, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అలాగే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు మారాలనుకున్నా మంచి అవకాశాలు మీకు వస్తాయి. స్త్రీలకు కూడా ఇరుగు పొరుగు వారితో చక్కని అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. గృహ సంబంధమైన విషయాల్లో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగుతాయి. దృష్టి సారిస్తారు. అందంగా ఇంటిని తీర్చిదిద్దగలుగుతారు. మీ శారీరక సౌందర్యం కోసం బాగా తాపత్రయపడతారు. వ్యాపారస్తులకి కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. భవిష్యత్తుని అంచనా వేసుకుని వ్యాపారపరంగా మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. అభివృద్ధిలోకి వెళతారని చెప్పొచ్చు. అయితే ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలుంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇతరులకి సేవ చేస్తారు. మంచి పేరు తెచ్చుకుంటారు. ఇష్టమైన వాళ్ళతోటి కానీ, ప్రేమించిన వాళ్ళతోటి కానీ శారీరక కోరికలు తీర్చుకోవడం కానీ, సరదాగా తిరగడం కానీ, సంతోషంగా కాలం గడపడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, మనసులో ఉండే కష్ట సుఖాలు, భావాలు, ప్రేమలు పంచుకోవడం కానీ అలాంటివన్నీ కూడా అనుకూలించే పరిస్థితి కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాబట్టి దూర ప్రయాణాలు చేయొచ్చు. ఇంట్లోనూ బయట కూడా మీకు చక్కని ప్రోత్సాహం కనపడుతోంది. ఏ పని ప్రారంభం చేసినా సరే తెలివితేటలతోటి, పట్టుదలతోటి ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అలాగే వ్యవసాయం పట్ల, మొక్కల పట్ల, మిద్దె తోట వ్యవసాయాల పట్ల, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరూ మిమ్మల్ని గుర్తించాలి, పొగడాలి అన్న తపన బాగా పెరుగుతుంది. దేవతాలయ దర్శనాలు చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. పదవులు, కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడతారు. మొండితనంతో అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఎవరికి లొంగరని చెప్పచ్చు. అలాగే మీలో టాలెంట్, స్కిల్స్ బాగా అభివృద్ధి అవుతాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వస్తువులు, వాహనాలు, భూములు, యంత్ర పరికరాలు, గృహాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి మీరు కోరుకున్న కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకూలంగా కనపడుతోంది. ఎప్పటి నుంచో తీరని అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయగలుగుతారు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఎప్పటి నుంచో తీరనటువంటి అవకాశాలు లేదా కోరికలు తీరతాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అన్యోన్యతలు, సమస్యల పరిష్కారాలు, అలాగే మానసిక ప్రశాంతత కనపడుతుంది. సంతానపరమైనటువంటి సాఫల్యత కనపడుతోంది. ఉద్యోగపరంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు కూడా అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా వాహనం కొనాలనుకున్నా, యంత్ర పరికరాలు, ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేయాలనుకున్నా, మొబైల్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకున్నా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోందని చెప్పొచ్చు. అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి వృద్ధిలోకి వస్తారు. కొత్తగా కంపెనీలు పెట్టాలన్నా, ఫ్యాక్టరీలు పెట్టాలన్నా, వ్యాపారాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా కనపడుతోంది. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మొండి బకాయిలు వసూలవుతాయని చెప్పొచ్చు. ఇంకా విద్యార్థులు కూడా కొత్త యంత్ర పరికరాలు తయారు చేయడం కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారు చేయడం కానీ, లేదా క్రీడలలో నైపుణ్యం చూపించడం కానీ, కంప్యూటర్ విద్య పట్ల ఆసక్తితో పాటుగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా నూతన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో చర్చలు, సమావేశాలు, మీటింగుల్లో మంచి ప్రావీణ్యతను సంపాదించుకోగలుగుతారు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి మానసిక ఆనందము, అయితే మీకన్నా అందంగా ఉన్న వారి పట్ల ఈర్ష్యాద్వేషము కనపడుతున్నాయి.
కొంత నమ్మక ద్రోహాలకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరపురుషులు నమ్మడం మాత్రం మంచిది కాదు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ అంతరం మీరు ఎదగడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధనప్రాప్తి కనపడుతుంది. వ్యాపారంలో చక్కని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ